క్రీస్తు పరిశుద్ధమైన సర్వశక్తి కలిగిన నామంలో మరొకసారి ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని చూస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతిరోజు దేవుడు యొక్క వాక్యము మిమ్మల్ని బలపరుస్తుందని మేము నమ్ముతున్నాం. ఆయన వాక్యం తప్ప ఏది కూడా మనల్ని బలపరచదు. అందుకనే నా బలము ఆయనే ఉన్నాడని దావీదు భక్తుడు చెప్తాడు. నా కోట, నా దుర్గము, నా శైలము, నా కేలు, నా యెహోవాయే అని రాయబడి ఉంటుంది. ప్రియులారా, ఈరోజు నేను బలపరిచేది వాక్యం. ఒక బైబిల్ గ్రంథంలో ఒక మాటని ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేసుకోవడానికి ఇష్టపడదాం. బైబిల్లో ఉన్నట్లయితే లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సియోను ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి, కానీ మాకేమీ దొరకదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతమని ఆయనతో చెప్పాను. ఈ యొక్క పారాగ్రాఫ్లో చూసినట్లయితే ఆ యొక్క లూకా సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుంచి చివరి 10 వచనాల్లో యేసు ప్రభు గిన్నెసరతు అనే సముద్ర తీరమును కూర్చొని వాక్యాన్ని బోధించి వాక్యం అంతా అయిపోయిన తర్వాత పేతురు వలలు కడుక్కుని అక్కడ ఉన్నప్పుడు పేతురుతో చెప్తాడు, పేతురు కొద్దిగా దోణిని లోతుగా వెయ్యు అని ఎప్పుడైతే చెప్తాడో వెంటనే పేతురు అక్కడ ఒక సమాధానం ఇస్తాడు. నా ఏలినవాడా, నా మీద ఏలుబడి చేయవాడా, ఒక మాట చెప్పిన రాత్రంతయు మేము ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలేదు, కానీ నీ మాట చెప్పున చేస్తున్నాం. ఈరోజు నీ ప్రయాస, నీ శ్రమ, నీ కష్టము బట్టి ఏమీ సంపాదించుకోలేవు. అందుకే జకరియా భక్తుడు అంటాడు, నాకు శక్తి కాదు, బలము కాదు, దేవుని ఆత్మ చేతే సమస్తము జరుగుతున్నదని. ఆయన మాట వినడానికి ఇష్టపడతాం. ఆయన మాట చెప్పితే ఎండి నముకలకు జీవం వచ్చిందని ఎజికేల్లో చెప్తాడు. ఆయన మాట సెలవిగా మధురంగా మారిపోయింది. ఈరోజు ఆయన మాటనే వెలుగులో ఉండడానికి ఇష్టపడదాం. ఆయన మాటకి విధేయత చూపెట్టడానికి ఇష్టపడదాం. ఒకసారి ఆలోచిద్దాం, పేతురికి ఎంత అనుభవం ఉండి ఉంటుంది. పేతురు ఎన్ని సంవత్సరాలు బట్టి అదే వృత్తిలో ఉన్నాడు. పేతురికి తెలియలేని దంటూ కూడా ఎలా చేపలు పట్టాలో తెలియలేని ఇంకొక నూతనమైంది ఎవరికీ తెలియదేమో. అందుకని పేతురు జాలరుల్లోని ప్రావీణ్యత కలిగిన వ్యక్తి అని ఒక గ్రంథకర్త రాస్తూ అంటాడు. ఈరోజు అంత ప్రావీణ్యత కలిగిన వ్యక్తి, అంత అనుభవం ఉన్న వ్యక్తి యేసు ప్రభు మాట చెప్పున రాత్రంతా ప్రయాసపడ్డాం, అయినప్పటికీ నీ మాట చెప్పున వేస్తున్నాం అని చెప్తారు. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన మాట చెప్పున చేయడానికి ఇష్టపడవు. తర్వాత మనకు తెలుసు, ఆ యొక్క పారాగ్రాఫ్ అంతా చదువుకొని వస్తే ఎన్ని విస్తారమైన చేపలు పంటాయి. అక్కడున్న దగ్గరున్న వారికి సైగ చేసి వాళ్ళని కూడా పిలిపించి ఆ వలలు పగిలిపోయే అంత విస్తారమైన ఆశీర్వాదం ఉంటుంది. ఈరోజు ఒక్క మాట వింటే అది ఆశీర్వాదం. అది దేవుని మాట వినడానికి ఇష్టపడవు. దేవుని యొక్క మాటకు విధేయత చూపెట్టడానికి ఇష్టపడవు. దేవుని యొక్క మాట ప్రకారం బ్రతకడానికి ఇష్టపడితే, మరలా చెప్తున్నాను, దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, నీ కుటుంబ వ్యవస్థని దీవించడానికి ఇష్టపడతాడు. ప్రియులు, ఈరోజు ఆయన మాటను పెడచెవుని పెట్టకు. నువ్వెవరైనప్పటికీ మాట విను, నీకు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఉదయకాల సమయంలో మా తండ్రి, మా ప్రభా, నిజమే ప్రభా, మేము రాత్రంతా లేదా మాకున్న సామర్థ్యతకు మించి, మా శక్తికి మించి, మా ప్రావీణ్యతకు మించి మేము కష్టపడ్డామేమో. అయినప్పటికీ నీ మాట చొప్పున పేతురు ఎలాగైతే విధేయత చూపెట్టి వల వేసి ఆశీర్వాదాలు పొందుకున్నాడో, మేము ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నీ మాట విని కార్యం జరిగించుకోగలిగే కృపను మా అందరికీ దయచేయమని అడుగుచున్నాము. ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న కుటుంబాల్ని, పిల్లల్ని, యవనస్తుల్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని, ఎవరైతే ఆన్లైన్లో ఉండి చూస్తున్నారో వాళ్ళందరి మీద నీ కనికరం నుంచి నడిపించమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక.